ఏకాదశి సందర్భంగా ముందుగా మద్దిలేటి స్వామి ఇక్కడ రంగాపురంలో వెలిసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దేవస్థానంకు నంద్యాల, కర్నూలు, అనంతపూర్, మహబూబ్నగర్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము 3 రోజులు ఉండేది. ఈ సంవత్సరం కొత్తగా మా వేద పండితులు, అర్చకులు, వైదిక కమిటీ వారి యొక్క సూచన సలహా మేరకు తెప్పోత్సవం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 8, 9, 10, 11 4 రోజులు ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున మొదటి రోజు అయిపోయినది. ఈరోజు 2వ రోజు, రేపు 3వ రోజు వైకుంఠ ఏకాదశి ముఖ్యంగా రేపు ఎక్కువగా ఉంటారు. నిన్న ఈరోజు కల్చరల్ ఫెస్ట్, దైనందిక పూజలు మాత్రమే ఉన్నాయి. 9వ తారీఖు రాత్రి అనగా 10వ తారీఖు ఉదయం 1 గంటకు దేవాలయము తెరిచి దేవాలయం తరపున మాత్రమే అంటే భక్తులను అలో చేయకుండా అభిషేకం చేస్తారు. 1:30 నుంచి 3:30 దాకా. తర్వాత 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో వైకుంఠ ద్వారం ఓపెన్ చేసి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 4 గంటల నుంచి దాదాపుగా 9 గంటల వరకు బాగా ఎక్కువగా మంది రద్దీ ఉంటారు. అందుకు గాను మేము ఏర్పాట్లన్నీ పకడ్బందీగా తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ దేవాలయంలో అంటే దేవాలయ ప్రాంగణం దాదాపు 70 ఎకరాలు ఉంది. పైన ఎక్కువ ప్రాంతం ఉంది, కింద తక్కువ ప్రాంతం ఉంది దేవాలయం. కాబట్టి ఒక్కసారి దర్శనంకి వస్తే దాదాపుగా 1000 నుంచి 1500 ఉంటారు. కానీ మేము క్యూ లైన్లో దాదాపుగా 2,500 నుంచి 3,000 మందికి ఉండేటట్టు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం ఉంటుంది. 100 రూపాయలకు విఐపి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి దర్శనంలో దాదాపుగా 1500 వరకు కెపాసిటీ పెట్టాము. తర్వాత ఉచిత దర్శనంకి దాదాపుగా 2,500 నుంచి 3,000 వరకు ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ప్లస్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా కిందన ఒకటి హాల్ లాగా పెట్టాము. అక్కడే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడే మేమే అక్కడే ఉంటాము. మన స్థానిక లీడర్ కాబోయే మనకి గత చైర్మన్ గారు ఎల్నాగయ్య గారు ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన మంత్రివర్యులు కూడా మాకు మంచిగా సూచనలు ఇచ్చారు. అంత బాగా చేయమని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా అన్నీ బాగా చేశాము. ఆర్డీఓ గారి స్థాయిలో కూడా మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాము. అన్ని శాఖల సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఒక పార్కింగ్ గతంలో 3 ప్లేస్లే ఉండేవి, ఇప్పుడు అదనంగా 2 ప్లేస్ ఎక్స్ట్రాగా పెట్టాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాఫిక్ సంబంధించి భద్రత దృష్ట్యా ఎస్ఐ గారు ఇప్పటికే 3 సార్లు వచ్చారు. సిఐ గారు కూడా ఒకసారి వచ్చారు మీటింగ్కి. సో అన్ని ఏర్పాట్లు చేసాం. మెడికల్ ఫెసిలిటీస్ పెట్టాము. ప్రత్యేకంగా కింద ఒకటి కౌంటర్ ఉంటుంది మెడికల్ వాళ్ళకి, పైన ఒకటి ఉంది. ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కింద చెప్తే తర్వాత సెలూన్ వాటి పెట్టడానికి కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళు 8 మంది మెడికల్ వాళ్ళు వచ్చారు. డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కింద కౌంటర్ ఉంటుంది, ప్లస్ పైన కూడా ఒక రూమ్ కేటాయించి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 2వ రోజు బండలాగుడు పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ ముందుగా కోట్ల మా ఎమ్మెల్యే అయినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు, వారి ధర్మపతి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారి వారి సహాయ సహకారాలతో ఈ దేవస్థానం డెవలప్మెంట్ కనుక ఈ దేవస్థానం కార్యక్రమాలన్నిటికీ వారి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. ఈరోజు రేపు నిన్నటి నుంచి ప్రారంభమైనది. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు కానీ రేపు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాలు అయితేనేమి, ఆహారము, నీరు అన్నీ సమృద్ధిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకరించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా దేవస్థానం మన ఈవో గారు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, మన అర్చకులు పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానితో పాటు డోనర్సు ప్లస్ రంగాపురం గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల్లో దేవునికి ఎవరైతే భక్తులు ఉన్నారో వారి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. రేపు కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా మేము కూడా అంటే మా సహకారం మేము అందులో భాగంగా మేము కూడా ఇక్కడ మద్రాసం దేవస్థానం 2 రోజులు నిన్నటి నుంచి ఉన్నాము. ఈరోజు రేపు కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఈవో గారికి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాను. కార్యక్రమానికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.